హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ క్వశ్చన్ ఫార్మాట్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా ఈ అన్ని అంశాలతో పాటు దాదాపు 15 ఎంసీక్యూస్ని మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సోంగా డ్రోన్స్ ఆర్ ఆర్మ్డ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? సో ఈ సోంగా డ్రోన్లు అనేవి సాయుధ మానవరహిత వైమానిక వ్యవస్థలు యుఏవిస్ అంటాం. ఇవి ఏ దేశం డెవలప్ చేసిందంటే ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టుగా దీన్ని టర్కీ డెవలప్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అటు నుంచి ఈ సోంగా డ్రోన్లను డిప్లాయ్ చేసింది బార్డర్లో. ఈ నేపథ్యంలో ఇది వార్తల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం మనము. ఇటీవల పాకిస్తాన్ లేహ్ మరియు సర్క్రిక్ వరకు 36 ప్రదేశాలలో దాదాపు 300 నుంచి 400 ఈ సోంగా డ్రోన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున డ్రోన్ చొరబాటుకు ప్రయత్నించింది. ఇవి టర్కీస్ రక్షణ సంస్థ అయిన అసిస్ గార్డ్ అభివృద్ధి చేసిన యుఏవిస్. సో ఫ్రెండ్స్, దీన్ని సైనిక ఉపయోగం కోసం రూపొందించిన టర్కీలో మొట్టమొదటి స్వదేశీ తయారీ సాయుధ డ్రోన్లు ఇవి. సో ఈ నేపథ్యంలో భారత పశ్చిమ సరిహద్దుల్లో దీన్ని మోహరించడంతో ఇది వార్తల్లో ఉంది. సో కాబట్టి దీని గురించి మనము దీని ఈ టర్కీకి సంబంధించిన డ్రోన్స్ సంబంధించి ప్రత్యేకత ఉంది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. అదేవిధంగా ఏ భారతీయ రాష్ట్రం సాధారణంగా మొదటి ఋతుపవన వర్షాలను పొందుతుంది? సో ఈ ఋతుపవనాల మూలంగా మొట్టమొదటగా వర్షాలు ఏ రాష్ట్రంలో వస్తాయంటే తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, మనకు చూస్తే తమిళనాడు కాకుండా కేరళలో మనకు ఫస్ట్ ఈ ఋతుపవనాల ఆధారంగా ఋతుపవనాల మూలంగా వర్షాలు అయితే కురుస్తాయి. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ చూస్తే మనకు మే 27, 2025 నాడు మొట్టమొదటి ఋతుపవన వర్షాలు కేరళకు తాకే అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు ఐఎండి యొక్క రిపోర్ట్ ప్రకారము మనకు ఈ 2025 సంవత్సరంలో కూడా మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది గుడ్ రెయిన్ఫాల్ ఇయర్గా ప్రకటించింది. సో అదేవిధంగా ఈ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది 96 నుంచి 104% మధ్యన ఉండే అవకాశం ఉంది. సో ఇది మంచి రెయిన్ఫాల్ ఇయర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఫ్రెండ్స్, గత 50 సంవత్సరాలుగా చూస్తే మనకు 87 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఈ జూన్ నుంచి సెప్టెంబర్ నెలలో నమోదైంది. కానీ ఈసారి ఈ 87% కంటే ఎక్కువగా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనకు గత సంవత్సరం కూడా మంచి వర్షాలు ఉండే. ఈసారి వర్షాకాలంలో కూడా వర్షాలు బాగానే ఉన్నాయి కాబట్టి రాబోయే వర్షాకాలంలో కూడా మంచి వర్షాలు ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ మిథేన్ ట్రాకర్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? సో మనకు యుఎన్డిపి, యుఎన్ఈపి, ఐఈఏ, వరల్డ్ బ్యాంక్. సో ఈ 4 ఉన్నాయి. సో ఈ 4గిట్లో మనకు అంతర్జాతీయ శక్తి సంస్థ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ అనేది మనకు ఈ గ్లోబల్ మిథేన్ ట్రాకర్ 2025 అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ రిపోర్ట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటనే మనం ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు 2024లో 145 మిలియన్ టన్నుల మీథేన్ అనేది విడుదలయ్యింది. సో 145 మిలియన్ టన్నులు. అదేవిధంగా దీనిని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేస్తుంది. సో చమురు గ్యాస్ సౌకర్యాలు మాత్రమే 80 మిలియన్ టన్నుల వరకు దోహదపడ్డాయి. అదేవిధంగా మీథేన్ అనేది పారిశ్రామిక విప్లవం అంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఏర్పడిన మొత్తం గ్లోబల్ వార్మింగ్కి 30% ఇదే కారణమవుతుంది, అంటే గ్రీన్ హౌస్ వాయువు ఏర్పడడానికి. సో అన్ని గ్రీన్ హౌస్ వాయువులలోకి అతి శక్తివంతమైనది ఈ మీథేన్ అనేది. అదేవిధంగా మనము మీథేన్ యొక్క ప్రధాన మానవ వనరులు అంటే ఈ దేని మూలంగా మీథేన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనేది చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం, తర్వాత శక్తి, తర్వాత ఈ వ్యర్థం. సో మానవులలో కలిగే మీథేన్ ఉద్గారాలు 30% పైగా ఈ శక్తి రంగం నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఎనర్జీ సెక్టార్ నుంచి 35% మీథేన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇటీవల మనకు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి మనకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ, బట్ ఈ క్వశ్చన్ కూడా దీని క్వశ్చన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనకు కొంత తెలియాలి కాబట్టి దానికి సంబంధించి మాత్రమే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనకు అతను చివరి టెస్ట్ మ్యాచ్ అనేది 2025 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడడం జరిగింది. సో మనకు 2024లో మనకు T20 ఇంటర్నేషనల్ T20కి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ
మనకు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 123 టెస్టుల్లో 46% సగటుతో 9230 పరుగులు చేశాడు. అత్యధికంగా 2019లో పూణేలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 254 పరుగులు చేయడం. సో టెస్ట్ క్రికెట్లో అతని యొక్క హైయెస్ట్ స్కోర్ ఇది. సో ఇది మనకు అంటే ఇక్కడ ఆల్రెడీ T20కి రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి తర్వాత ఇప్పుడు టెస్ట్ సిరీస్లో కూడా టెస్ట్ మ్యాచ్లలో కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇది వార్తల్లో ఉంది. సో దీనికి సంబంధించి 2 అంశాలు కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో రావచ్చు. సో మిస్ వరల్డ్ 2025 ఎక్కడ జరుగుతుందంటే మనకు ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఇది మనకు హైదరాబాద్లో జరుగుతుంది. సో ఇది మనకి మధ్యలో విమర్శలను కూడా ఎదుర్కొన్నది. ఎందుకంటే ఆ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ డబ్బు లేదని రేవంత్ రెడ్డి జీతాలు పెంచే పరిస్థితి లేదని ప్రకటించాడు. నన్ను పోషినా కానీ జీతాలు పెంచలేనని చెప్పిన ఈ నేపథ్యంలో ఈ మిస్ వరల్డ్ అవసరమా అంటే 300 కోట్ల ఖర్చుతోటి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం అవసరమా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరుగుతుంది అందరికి తెలిసిందే. అయితే 10వ తారీఖు నాడు ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మే 31 నాడు ముగియనున్నాయి. సో మే 10 నుంచి మే 31 హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నదే మనకు బాక్రానంగల్ ప్రాజెక్టు. సో బాక్రానంగల్ డ్యామ్ అనేది ఇదే. సో ఇది పంజాబ్ హర్యానా మధ్యన సో నీటి పంపిణీకి సంబంధించి వివాదాలకు ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో వార్తల్లో ఉంది. సో దీనికి సంబంధించి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వివాదం అనేది చూస్తే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది. బాక్రా ఆనకట్ట పంజాబ్లోని నంగల్ ఆనకట్టను కలిగి ఉన్న అంటే హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా అనే ప్రాజెక్టు, తర్వాత పంజాబ్లోని నంగల్. సో మొత్తం కలిపి బాక్రా నంగల్ అనేవి 2 కంటిన్యూగా ఉంటాయి. పంజాబ్ హర్యానా మధ్య దాని యొక్క నీటి పంపిణీకి సంబంధించి ఈ మధ్యన వివాదం తలెత్తింది. సో బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించే ఈ ప్రాజెక్ట్ని పంజాబ్, హర్యానా, రాజస్థాన్తో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలకు నీటిని పంపిణ చేయడంలో ఈ బోర్డు అనేది చాలా కీలకంగా మారుతుంది. అయితే హర్యానా 4500 క్యూసెక్ల నీటిని డిమాండ్ చేయడంతో ప్రస్తుతం ఈ వివాదం అనేది తలెత్తింది. దీంతో పంజాబ్ మరియు హర్యానా సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. సో ఇది సట్లెజ్ నదిపై దీన్ని సట్లెజ్ నదికి దగ్గరగా దీన్ని నిర్మించడం జరిగింది. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నది మనకు ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం. సో మనకు ఏదైతే మన దేశంలోనే మొట్టమొదటి పూర్తి సోలార్ అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది ఢిల్లీ అని చెప్పొచ్చు, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో దీనికి సంబంధించి 500 కిలోవాట్ల ప్లాంట్ని సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అంశం ఇక్కడ చూస్తే 2025 ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 ఏ దేశంలో జరిగిందంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ మనకు జపాన్, చైనా, ఇండోనేషియా, అదేవిధంగా ఆస్ట్రేలియా. సో మనకు ఆన్సర్ చూస్తే ఇక్కడ చైనాలోని షాంఘైలో జరిగింది. సో స్టేజ్ 2 ఆర్చరీ వరల్డ్ కప్. సో దీంట్లో ఈ స్టేజ్ 2లో ఇండియా నుంచి 7 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్య పథకాలు వచ్చాయి. సో అదేవిధంగా దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది టోటల్ పాయింట్ ఏదైతే మెడల్స్ టాలీలో. సో ఈ విధంగా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అంటే దీన్ని ఆర్చరీ వరల్డ్ కప్ అనేది 1931లో స్థాపించారు. సో మొత్తం 168 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. సో మనకు ఓవరాల్గా ఈ స్టేజ్ 2 టాలీలో సౌత్ కొరియా 5 గోల్డ్ మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఇండియా 2 మెడల్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనకు షెడ్యూల్స్. సో స్టేజ్ 1 అనేది మనకు యుఎస్ఏలో జరిగింది. అదేవిధంగా స్టేజ్ 2 ఇప్పుడు చైనాలో జరుగుతుంది. స్టేజ్ 3 టర్కీలో, స్టేజ్ 4 స్పెయిన్లో జరగబోతుంది. ఫైనల్స్ అనేవి మనకు చైనాలో జరగబోతూ ఉన్నాయి. సో ఇది మనకు ఎప్పుడంటే అక్టోబర్ 2025లో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒకే రోజు వస్తుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇండియాలో ఉన్న న్యూఢిల్లీలో ఉన్న ఇండియా హ్యాబిటాట్ సెంటర్లోని భారత్ బోధ్ కేంద్రాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మనకు మనోహర్ లాల్ ఖట్టర్ గారు న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ఉన్న భారత్ బోధ్ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇది అసలు ఈ భారత్ బోధ్ కేంద్రం ఏంటనేది చూస్తే మే 10, 2025 నాడు మనకు ఈ ఐహెచ్సిలో భారత్ బోధ్ కేంద్రాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. సో ఇక్కడ ఏముంటుందంటే మనకు
ఈ హ్యాబిటాట్ లైబ్రరీ అండ్ రీసోర్స్ సెంటర్స్లో ఈ కళ, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత మరియు చరిత్రకు సంబంధించిన క్యూరేటెడ్ పుస్తకాలు, రీసోర్సెస్ భారతదేశ సంస్కృతి మరియు నాగరికత వారసత్వానికి మరింతగా లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ లైబ్రరీ అనేది మనకు యూజ్ అవుతుంది. సో మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతకు సంబంధించి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు కావచ్చు, సమాచారం అంతా కూడా మనకి ఈ లైబ్రరీలో దొరుకుతుంది. దానికి సంబంధించిన దీన్ని మనకు కేంద్రాన్ని ప్రారంభించారు. సో అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకి సంబంధించి సో యుఎన్ అబ్జర్వ్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ టు సేఫ్ గార్డ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ విచ్ డేట్. సో మనకు May 12 ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా సో ఈజీగా గుర్తుపట్టడానికి, ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకు ఈ ఫొటోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ దీని యొక్క మనం క్వశ్చన్ చదివితే యూజ్ ఉండదు, దీనికి సంబంధించిన ఆ వివరణ అనేది కూడా 100% చదవాలి. సో మనకు May 12న వరల్డ్ అబ్జర్వ్స్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ IDPH టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ క్రూషియల్ రోల్ దట్ ప్లాంట్ హెల్త్ ప్లేస్. సో మనకు ఈ మొక్కల యొక్క ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంలో భాగంగా ఈ May 12ను గుర్తించారు. సో దీనివల్ల అంటే ఈ మొక్కల ఆరోగ్యం మంచిగా ఉంటే మనకేం ఉపయోగం అంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత బాగుంటుంది, బయోడైవర్సిటీ కాపాడతాయి, ఈ పావర్టీ పేదరికాన్ని తగ్గిస్తుంది, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా మనకు ఇదే ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ని 2020లో ప్రకటించడం జరిగింది. సో ఇది ఎందుకు ఈ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనేది ఎందుకు తీసుకున్నారంటే ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ పెస్ట్ డిసీజెస్, ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ బార్డర్ వన్ హెల్త్ అప్రోచ్. సో ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో భాగంగా SDG గోల్ 2 అయిన జీరో హంగర్ అంటే ఏదైతే ఆకలిని జీరో చేయడంలో భాగంగా ఈ SDG గోల్ 2లో భాగంగా దీన్ని మనము తీసుకురావడం జరిగింది. సో UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2025ని ఏ డేట్ నాడు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మనకు May 12 నుంచి 18 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది UN ఆధ్వర్యంలో. సో దీని యొక్క థీమ్ అనేది మనకి ఇక్కడ చాలా కీలకం. సో ఈ 2025 నాటి 8th యునైటెడ్ నేషన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది మనకు దీనికి సంబంధించిన థీమ్ చూస్తే మేక్ వాకింగ్ సేఫ్ అండ్ మేక్ సైక్లింగ్ సేఫ్. సో వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే లక్ష్యంతో సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది 8th కాన్ఫరెన్స్. అదేవిధంగా నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనకు జస్టిస్ సూర్యకాంత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనకు నాల్సా అంటే తెలిసిందే, ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లో చూడండి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనకు జస్టిస్ సూర్యకాంత్ గారిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే మాల్దీవ్స్ ఉన్నాయో మాల్దీవులోని మాఫిలాపూషి అటోల్లో అంటే ఏదైతే ఈ దీవి ఉందో దీవిలో మాల్దీవుల జాతీయ రక్షణ దళం MNDతో కలిసి మన భారతదేశానికి సంబంధించి INS శారద ఈ రెండు కలిపి మనకు ఒక ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. మనం దాన్నే HADR అంటాం, అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అనే ఎక్సర్సైజ్లో మాల్దీవుల ఫోర్స్ మరియు ఇండియాకు సంబంధించిన INS శారద రెండు పాల్గొన్నాయి. దీనికి సంబంధించి మనకు INS శారదకు సంబంధించి మనకు న్యూస్లో ఉంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పవన మరియు సౌరశక్తిని ఉత్పత్తి చేసే 3వ అతిపెద్ద దేశంగా ఏది అవతరించిందంటే మనకు ఇండియా. సో ఇండియా కంటే ముందు మనకు అమెరికా మరియు చైనా ఉన్నాయి, ఆ తర్వాత భారతదేశం 3వ ప్లేస్లో ఉంది. సో ఈ మధ్య కాలంలో భారతదేశం అనేది అన్ని రంగాల్లో టాప్ 5లో రావడం జరుగుతుంది. గతంలో 15, 20 ఆ విధంగా ఉన్న ర్యాంక్స్ అని ఇప్పుడు మనకు టాప్ 5, టాప్ 10లో రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో 8% వాటర్ నుంచి జల విద్యుత్, అదేవిధంగా 10% అనేది మనకు విండ్ అండ్ సౌర అంటే సోలార్ మరియు పవనశక్తి ద్వారా 10% పవర్ అనేది మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మనము 2023తో పోలిస్తే రెండింతల మనకు ఈ సోలార్ ఎనర్జీని మనము పెంచుకోవడం జరిగింది. అంటే 2024లో 24 గిగావాట్ల సోలార్ విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసాం. సో ఇప్పుడు అది మనకి ఏంటంటే దాదాపు 48
గిగావాట్ల సోలార్ విద్యుత్ని మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, దీన్ని గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఇటీవల ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. సో రిపోర్ట్, ఆ సంస్థ ఏంటంటే ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ. సో దీని ఆధారంగా చూస్తే, సో ప్రపంచవ్యాప్తంగా మనకు 15% అనేది మనకు విండ్, సోలార్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఇండియాలో అయితే 10% అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు సో ఆ పర్సంటేజ్ యావరేజ్లో కంపేర్ చేస్తే ఒక 5% తక్కువనే ఉన్నాం మనం ఇప్పటికీ. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు 14th మే నాడు న్యూస్లో ఉన్న అంశాలను బేస్ చేసుకొని మనం సింపుల్ క్వశ్చన్ రూపంలో వివరణ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకొని చూస్తూ ఉన్నాము. సో వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో కానీ నేను చెప్పడంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో సూచించండి. దీంట్లో మార్పులతోటి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బెటర్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది మన కింద వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.